హాయ్ అండి, నేను మీకు గుంటూరు నుంచి శ్రీశైలం అయితే జర్నీకి వెళ్తున్నాను. ప్రజెంట్ గుంటూరులో ఉన్నా. ఈ క్లాస్ అయితే చేస్తాను. గుంటూరు టు శ్రీశైలం ఘాట్ రోడ్, అలాగే నా జర్నీ ఎక్స్పీరియన్స్ కానీ ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మొత్తం షేర్ చేస్తాను. మన ఛానల్ ఏమాత్రం మీకు నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి. హాయ్ అండి, నేను కేఆర్. గుంటూరు నుంచి శ్రీశైలం టెంపుల్ వరకు నా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు 2 సార్లు బస్ జర్నీ అయితే చేశాను. ఎప్పుడో 15 years బ్యాక్ ఫ్రెండ్స్తో కలిసి బైక్ జర్నీ అయితే వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు కూడా బైక్ జర్నీతో అయితే స్టార్ట్ చేస్తున్నాను. వెళ్దామా వద్దా అని చెప్పి నైట్ అంతా ఆలోచించుకొని అంత జర్నీ చేయటం కరెక్టో కాదో అని ఆలోచించుకొని పడుకున్నాను. దానివల్ల లేట్ అయింది. ఇక మళ్ళీ మార్నింగ్ 9:30కి అయితే బయలుదేరాను. ఏదైతే అదైంది, ఆ మహాశివుడి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి బైక్ జర్నీతో అయితే స్టార్ట్ చేశాను. నేను నసరాపేట వచ్చిన తర్వాత నా బైక్ అయితే ఫుల్ ట్యాంక్ ఆయిల్ కొట్టించేశాను. గుంటూరు నుంచి 225 కిలోమీటర్ల జర్నీ అయితే ఉంటుంది. ఈ ఫుల్ ట్యాంక్ ఆయిల్ తోటి గుంటూరు నుంచి మళ్ళీ రిటర్న్ గుంటూరు వచ్చే వరకు నాకు ఆయిల్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు మీరు చూసింది సంతమాగులు అడ్డ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలి. రైట్కి వెళ్తే హైదరాబాద్ రూట్ వస్తుంది. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం రోడ్డు వెళ్తుంది. అంటే ఇది కర్నూలు రోడ్డు, కర్నూలు వరకు వెళ్ళొచ్చు, రాయలసీమకు వెళ్ళే రోడ్డు. నేను జర్నీ స్టార్ట్ చేసే ముందు బైక్ అయితే సర్వీస్ చేయించుకున్నాను. ఎందుకంటే అన్నీ ప్రాపర్గా ఉండి ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఏదైనా ఇబ్బంది ఉన్న అన్నిటిని కూడా సర్వీసింగ్లో క్లియర్ చేయించుకున్నాను. అలాగే బయలుదేరే ముందు బైక్ ఆర్సీ, ఇన్సూరెన్సు, అలాగే పొల్యూషన్ కరెక్ట్గా ఉందా లేదా అని కూడా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్ డాక్యుమెంట్స్ అయితే బండిలో పెట్టుకున్నాను. అలాగే నా లైసెన్స్ కూడా ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్నాం. అలాగే హెల్మెట్ అయితే తప్పనిసరి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ చేస్తున్నాం కాబట్టి ఎండ నుంచి అలాగే గాలి నుంచి నైట్ ఒకవేళ జర్నీ చేయాల్సి వస్తే ఏదైనా మనకు వెళ్తున్న దారిలో పురుగులు కూడా పడుతుంటాయి కళ్ళల్లో, కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత లాంగ్ జర్నీలో తప్పనిసరిగా హెల్మెట్ ఉంటే మంచిది. అలాగే పోలీసుల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అలాగే ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు, అలాగే నేను కూడా చెక్ చేసుకున్నాను. అలాగే మన బండిలో ఆయిల్ కూడా కరెక్ట్గా ఉందా లేదా, ఎంత ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేనైతే ఫుల్ ట్యాంక్ చేయించాను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. తక్కువ కొట్టించుకొని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళినా కొట్టించుకుందాము అనుకునే ఇంటెన్షన్ లేకుండా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఈ జర్నీలో మనకి ఫస్ట్ టైం జర్నీ చేస్తుంటే కనుక ఎక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి లేదు అనేది అంతగా అవగాహన ఉండదు. కాబట్టి అందుకోసమే నేను ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకున్నాను. హైవే కాబట్టి ఇబ్బంది ఉండదు, కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ముందే చేయించేసుకున్నాను. ఇక వెళ్తూ దారిలో మనం ఈ ఘాట్ రోడ్లో పాటుగా ఈ చుట్టుపక్కల మనం వెళ్ళే జర్నీలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, అలాగే కనిపిస్తున్న ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, ఏ ఊరు వచ్చింది అవన్నీ కూడా నేను చెప్తాను. తప్పనిసరిగా మనం ఏదైనా టెంపుల్కి కానీ లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా రూమ్ కానీ అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనకి సంబంధించిన ఏదో ఒక ప్రూఫ్, ఆధార్ ప్రూఫ్ కానీ అలాగే పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటిది పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ముఖ్యంగా టెంపుల్స్లో ఆధార్ కార్డు అడుగుతారు కాబట్టి వీలుంటే ఒక ఒరిజినల్ ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే శ్రీశైలం టెంపుల్కి సంబంధించిన కొన్ని నాకు తెలిసిన విషయాలను కూడా మధ్యలో అయితే షేర్ చేస్తున్నాను ఈ జర్నీతో పాటుగా. ఈ టెంపుల్ ఎంతో పురాతనమైన చరిత్ర కలిగింది. ఈ టెంపుల్ శ్రీరాములు వారు, సీతారాములు, అలాగే లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు, నకుల దేవులు, అలాగే పాండవులు కూడా ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా మనం స్వామివారి దర్శనం తర్వాత టెంపుల్ అయితే చూడవచ్చు. అంటే ఈ టెంపుల్ ఎంత పురాతన చారిత్రాత్మక కలిగిందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ప్రతి హిందువులు కూడా గర్వించేలాగా ఉంటుంది టెంపుల్. ఇక మనం అయితే జర్నీ అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వినుకొండకైతే రీచ్ అయిపోయాము. ఈ వినుకొండ వచ్చిన తర్వాత నాకైతే నిజం చెప్పాలంటే నేను ఆధార్ కార్డు తేలేదు అనేది నేను అప్పుడైతే రియలైజ్ అయ్యాను. అక్కడ నేను పక్కన ఒక ఇంటర్నెట్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి నాకు ఆధార్ నంబర్ అయితే ఐడియా ఉంది కాబట్టి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్పటికప్పుడు ఒక ఆధార్ కార్డుని అయితే చేయించుకున్నాను. ఇలాగెవరు కూడా చేయొద్దు, నేను ముందుగా మీకు చెప్పాను కానీ నేనే మర్చిపోయాను. కాబట్టి అన్నీ ప్రాపర్గా ఉండేలా చెక్ చేసుకుని వెళ్తే
ఎటువంటి ఇబ్బంది ఉండదు. మధ్యలో మళ్ళీ అటువంటి అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు కాబట్టి అన్నీ జాగ్రత్తగా తీసుకొని వెళ్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. నేను ఉదయం 9:30 బయలుదేరాను. ఇక్కడ వినుకొండ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11:30 అయింది టైం. నేను ఇక్కడ రోడ్డు పక్కన ఒక హోటల్ కనిపిస్తే ఒక చపాతీ అయితే తీసుకున్నాను. పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. రేటు కూడా 40 రూపీస్ తీసుకున్నారు. మనం ఇక్కడ నుంచి జర్నీ చేసేటప్పుడు వినుకొండ నుంచి లెఫ్ట్కి ఒక రోడ్డు, రైట్కి ఒక రోడ్డు వస్తుంది. రైట్ సైడ్కి వెళ్తే మాచర్ల వెళ్తాము, లెఫ్ట్కి తీసుకుంటే శ్రీశైలం కర్నూలు రోడ్కి అయితే వెళ్తాము. ఇది మనం చూసుకోవాలి. అలాగే ఎవరైనా తెలియకపోతే కనుక బోర్డులు ఉంటాయి, అలాగే అక్కడ ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి మనం ఎటు వెళ్ళాలి ఏందనేది తీసుకొని వెళ్తే కనుక ఏ ఇబ్బంది కూడా ఉండదు. అలాగే శ్రీశైలం ఎన్నో చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు సంబంధించిన మ్యూజియం కూడా ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చూడాలి అన్న ఇంట్రెస్ట్ తోటి నేను బైక్ జర్నీ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనం బస్సులో వెళ్తే కనుక ప్రతి పాయింట్ని, ప్రతి ప్రదేశాన్ని చూడాలంటే కుదరదు. మనం ప్రైవేట్ వెహికల్తో మనం ఓన్గా వెళ్తేనే చూడగలుగుతాం. కొన్ని శ్రీశైలం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ ఆటోలు అయితే పాలదారులు, పంచదారులు, హట్కేశ్వర ఆలయం, సాక్షి గణపతి ఆలయానికి అయితే మనం తిరిగి వెనక్కి రావాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే అక్కడ మనం శ్రీశైలంలో చూడటానికి ఉన్న ప్రదేశాలు ఉన్నాయో అవన్నీ ప్రశాంతంగా నిదానంగా చూడొచ్చు అన్న ఇంటెన్షన్ తోటైతే నేను ఈ బైక్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. కానీ వెళ్దామా వద్దా అన్న ఇంటెన్షన్ తోటి నాకు లేట్ అయిపోవడం వల్ల నేను లేట్ అయ్యాను. ఆల్మోస్ట్ వినుకొండలో టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరే టయానికి 12 అయితే టైం అయింది. 225 కిలోమీటర్ల జర్నీ. ఆల్మోస్ట్ మనం గంటకు ఒక 60 కిలోమీటర్ల జర్నీ చేసినా కూడా 4 గంటల్లో మనం శ్రీశైలం అయితే వెళ్ళిపోతాము అని అయితే నేను ముందుగా ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం చూస్తుంది ఒక దగ్గరలో టోల్ గేట్ అయితే వస్తుంది. బైక్ కాబట్టి మనం ఎటువంటి టోల్ గేటు ఛార్జీ పే చేయాల్సిన అయితే అవసరం అయితే లేదు. కానీ నా ప్లాన్ అంతా కూడా తలకిందులైపోయింది. 4 అవర్స్లో అయితే వెళ్ళిపోతాం అనుకున్నాను, కానీ అలాగైతే జరగలేదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ మనం శ్రీశైలానికి ఒక 80 కిలోమీటర్స్ దగ్గర నుంచి ఘాట్ రోడ్డు, అలాగే దానికి ముందర రోడ్ అయితే కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఇది 2 లైన్స్ రోడ్డు 4 లైన్స్గా మారుస్తున్నారు జయదేవి రహదారిని. అందువలన రోడ్డు అంతా కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉంది, ప్రాపర్గా అయితే లేదు. కాబట్టి జర్నీ చేసే వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే టైం కూడా తినేసింది ఆ రోడ్డు. ఒకనొక దశలో అయితే నేను వెళ్తుంది కరెక్టా కాదా, వెళ్ళే రోడ్డు రైటా రాంగ్ వెళ్తున్నాను కూడా అనిపించింది. ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి అయితే చూడండి, ఇక్కడ నుంచి రోడ్డు ఎక్స్టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది 4 లైన్స్ రోడ్డుగా. ఇదంతా కూడా రోడ్డు బాగు చేస్తున్నారు. ఈ కొండలు ఇవన్నీ తొలుచుకుంటూ వెళ్ళటం వల్ల రైట్ వెళ్తున్నానా రాంగ్ వెళ్తున్నానా అన్న అభిప్రాయం కూడా ఏర్పడింది. కొంచెం స్లోగా కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. నేనైతే 4 అవర్స్లో వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ ఈ రోడ్డు వల్ల నా జర్నీ టైం అంతా కూడా స్లో అయిపోయింది, నిదానంగా వెళ్ళాల్సి వచ్చింది. అలాగే మనం ఫస్ట్ టైం వెళ్తున్న రోడ్డు కాబట్టి ఇంతకు ముందల ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత బైక్ జర్నీ వెళ్తున్నాను కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళాను. ఎందుకంటే ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయో తెలియదు, ఏ గుంతలు వస్తాయో తెలియదు. ఇలాగ సడన్గా ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా బైక్ స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నేనైతే ప్రాపర్గా చూసుకొని కొంచెం నిదానంగా అయితే వెళ్దాం అనుకున్నాను. రోడ్డు మంచిగా ఉన్న దగ్గర స్పీడ్ అయితే వెళ్ళాను, కానీ ఇక్కడ నుంచి అయితే నా జర్నీ మొత్తం స్లో అయిపోయింది 80 కిలోమీటర్స్. అలాగే ఘాట్ రోడ్ కూడా ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ ఉంటుంది. మనం వెళ్ళటానికి అయితే 2 అవర్స్ అయితే జర్నీ టైం పట్టింది. ఈ ఘాట్ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ అలాగే మలుపులు ఎక్కువ ఉంటాయి. మనకు అక్కడ ఘాట్ రోడ్లో లిమిట్ అయితే కేవలం 30 కిలోమీటర్స్ పర్ అవర్ అని పెట్టారు. అంతకుమించి స్పీడ్ వెళ్తే ఫైన్ వేస్తారు. అలాగే లైసెన్స్ కూడా రద్దు చేస్తామనే నోటీస్ బోర్డులు అయితే మనకి చాలా తక్కువ లెంత్లోనే నోటీస్ బోర్డులు అయితే పోలీసు వారు హెచ్చరించడం జరిగింది. ఈ రోడ్డు కనుక 4 వేస్ రోడ్డుగా కంప్లీట్ అయిపోతే ఈ హైవే ప్రయాణం కూడా చాలా సులభంగా ఉంటుంది. తక్కువ టైంలోనే మనం శ్రీశైలం అయితే రీచ్ అవుతాం. ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈ రోడ్ ఇలా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం అలాగే ప్రాపర్గా చూసుకొని నిదానంగా వెళ్ళాలి అనేది నా పర్సనల్ రిక్వెస్ట్.
సాధ్యమైనంత త్వరగా ఈ రోడ్డు కంప్లీట్ అయిపోయేలాగే ఉంది. ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇది దర్శి వెళ్ళే రోడ్డు. చాలా త్వరగానే మనం దర్శికి అయితే రీచ్ అవుతాము. నేను ఎప్పుడో 15 years బ్యాక్ వెళ్ళినప్పుడు దర్శి నుంచి ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది. మనం శ్రీశైలం ముఖద్వార వెళ్ళే ఘాట్ రోడ్ ఎంట్రీ అది. ఈ రోడ్ అయితే కొంచెం ఇలా ఉండటం వలన నా జర్నీ స్లో అయిపోయింది. అలాగే ఇక్కడ నుంచి మనం వెళ్ళే దారి అంతా కూడా 4 lanesగా మారుస్తున్నారు. అలాగే శ్రీశైలం టెంపుల్లో పాతాళ గంగకు వెళ్ళే దారిలో కూడా రోప్ వే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా చూడొచ్చు అన్న ప్లాన్ తోటి అయితే మనం ప్లాన్ చేసుకున్నాను. ఇక మనం ఆల్మోస్ట్ ఘాట్ రోడ్డుకి అయితే రీచ్ అయిపోయాం. వినుకొండలో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఆగలేదు కాబట్టి నేను ఆల్మోస్ట్ దర్శికి దగ్గరలో ఒక హోటల్ అయితే కనిపించింది, అక్కడ ఒక కూల్ డ్రింక్ తీసుకున్నాను. అలాగే కొంచెం జర్నీలో తినడానికి కూడా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి అయితే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఘాట్ రోడ్ జర్నీ అయితే చాలా సూపర్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. కానీ ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్, కొన్ని 100 ఎకరాలు విస్తీర్ణంలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్. చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని అడవి జంతువులు, పెద్ద పుళ్ళు, సింహాలు వీటన్నిటికీ ఇది ఫేమస్. ఎస్పెషల్లీ అయితే నల్లమల్ల ఫారెస్ట్ అనేది అయితే పెద్ద పుల్లుకి ఫేమస్. కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది. ఇక్కడ నేను ఒక మిస్ అయ్యాననిపించింది. దర్శిలో నుంచి ఘాట్ రోడ్డుకి వెళ్ళే దారిలో ముఖద్వారం అయితే ఉంటుంది, అది మిస్ అయిపోయింది. ఇదేంటబ్బా ఇది మిస్ అయిపోయాను, అది ఉంటుంది కదా అని చెప్పి నాకు అక్కడెక్కడ చిన్న డౌట్ వచ్చింది. నేను వెళ్తాను రూట్ కరెక్టేనా, తప్పుగా వెళ్తున్నానా అని కూడా అనిపించింది. ఇక్కడైతే ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కాబట్టి మనం ఊర్లోకి వెళ్ళకుండా రైట్ సైడ్లోకి అయితే వెళ్తాము. అందువల్ల మనం ఆ టెంపుల్కి వెళ్ళే ముఖద్వారాన్ని అయితే మిస్ అయ్యాము. అంతకు మించి అయితే ఏం లేదు. ఈ జర్నీలో చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. కాకపోతే లేట్గా వెళ్ళటం వలన సమ్మర్ ఎఫెక్ట్ అయితే పడింది అనిపించింది. ఆల్మోస్ట్ మనం ఘాట్ రోడ్డుకి దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి అంటే ఒక 55 kilometers బిలో ఉంటుంది ఘాట్ రోడ్డు. అప్పటికే టైం అయితే 2 అయింది. బాగా ఎండ్ ఎఫెక్ట్ అయితే పడింది. కాబట్టి ఎవరైనా ఇంత లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకుంటే కొంచెం ఎర్లీగా 5కి అలా స్టార్ట్ చేసుకుంటే మధ్యాహ్నం కల్లా 11-12 గంటలకల్లా శ్రీశైలంకి అయితే రీచ్ అయిపోతాం. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఈ రోడ్ ఇలాగ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, ఇదంతా కూడా తెలియకపోవడం వలన ఇంకొంచెం లేట్ అయితే అయింది నాకు. లేకుంటే ఇంకొంచెం ముందుగా అయితే రీచ్ అయిపోయే వాళ్ళం. ఈ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్లో అయితే మాత్రం చాలా బాగుంది అంతా కూడా. ఈ రోడ్ మొత్తం కూడా ఇక్కడ మనకి ఘాట్ రోడ్కి ఎంట్రీలో ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఒక హోటల్ కనిపిస్తుంది. ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా ఇక్కడ ఆపుతున్నాయి. ఎవరైనా భోజనం చేయాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఇక్కడ మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇంకా చూస్తున్నారు కదా, ఘాట్ రోడ్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఏదన్నా వాటర్ కానీ అలాగే టిఫిన్ కానీ ఏదైనా స్నాక్స్ తీసుకోవాలనుకుంటే ఈ ఘాట్ రోడ్ బిలోనే మనకి తీసుకోవాలి. ఎందుకంటే ఘాట్ రోడ్ ఒక్కసారి ఎంట్రీ స్టార్ట్ అయ్యాము అంటే మనం శ్రీశైలం అంటే ఆల్మోస్ట్ సాక్షి గణపతి శిఖరం వరకు ఎటువంటి షాప్స్ కానీ తినటానికి కానీ వాటర్ కానీ ఏమీ కూడా దొరకవు. అలాగే ఎక్కడ ఆగటం కూడా అంత మంచిది కాదు కాబట్టి వెళ్ళిపోవటమే. మనకి ఎటువంటి వాటర్ కూడా దొరకవు. కాబట్టి మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఈ ముందుగానే తీసుకోవాలి. అలాగే ఘాట్ రోడ్ ఎంట్రీలో ఒక నోటీస్ బోర్డు అయితే పెట్టారు పోలీసు వాళ్ళు. ఎటువంటి ఫుడ్ అయితే జంతువులకు కానీ కోతులకు కానీ పెట్టొద్దు. అలాగే స్పీడ్ లిమిట్ 30 kilometers బిలో వెళ్ళాలి. కొండలో ఎక్కడ నిప్పు పెట్టొద్దు. అలాగే ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేయొద్దు అని క్లియర్ నోటీస్ అయితే పెట్టడం జరిగింది. స్పీడ్ లిమిట్ 30 kilometers ఎందుకు చెప్పారంటే అనేక మలుపులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనం స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఇది కేవలం 2-way రోడ్డు అంటే కనీసం ఎదురే వాహనాలు వస్తున్నా కూడా పెద్ద వాహనాలు వస్తున్నాయి అంటే ఒక్కోసారి క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు కూడా చూసుకొని చాలా ప్రాపర్గా జాగ్రత్తగా వెళ్ళాలి. కాబట్టి నిదానంగా వెళ్ళాలి. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ వేయడం వల్ల పర్యావరణానికి దెబ్బతింటుంది. అలాగే జంతువులు కూడా ఒక్కోసారి వాటర్ కోసం ఆ బాటిల్ని మింగేసి వాటి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం ఘాట్ రోడ్ దగ్గరలో వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో
శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ని అయితే నూతనంగా నిర్మిస్తూ ఉన్నారు. మేము వెళ్ళే నెక్స్ట్ డే దాని ఓపెనింగ్ అయితే ఉంది. అలాగే కోతులకి ఎటువంటి ఫుడ్ కూడా పెట్టొద్దు అని ఎందుకు మెన్షన్ చేశారంటే, కోతులకి ఫుడ్ వేయటం వల్ల అవి వచ్చిపోయే వాహనదారుల మీద అవి మన మీదకి రావాలని ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది. వాటి వల్ల కూడా మనకి ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే కోతులకు రోడ్డు మీద రావడం వల్ల ప్రమాదం అయితే జరుగుతుంది. వీటిలో ఏది కూడా అతిక్రమించినా కూడా దగ్గర 500 నుంచి 1000 రూపాయలు ఫైను, అలాగే జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని క్లియర్గా అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా కోతులకు ఫుడ్ పెట్టం కానీ జంతువులకు ఫుడ్ పెట్టం చేయొద్దు. ఎందుకంటే వాటి డైలీ జరిగే రొటేషన్ ప్రక్రియ అంతా కూడా మారిపోతుంది. ఆ అడవిలో ఎన్నో రకాల తినుబండారాలు అవన్నీ దొరుకుతాయి. అలాగే శ్రీశైలం కృష్ణా నది ఉంది కాబట్టి వాటికి వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన మీద వాటికి ఫేవర్ చేస్తున్నాం అనుకొని వాటి జీవన ప్రమాణాన్ని మొత్తం మనం మార్చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి పోలీసులు పెట్టిన నియమ నిబంధనలు ఎవరు కూడా ఫాలో అవ్వండి, వాటిని అయితే అతిక్రమించొద్దు. ఇక్కడ మనం జర్నీలో కూడా అనేక స్పీడ్ బ్రేకర్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాపర్గా చూసుకొని కొంచెం నిదానంగా వెళ్ళాలి. అనేక మలుపులు ఉన్నాయి, మలుపుల దగ్గర ఏదైనా పెద్ద వెహికల్స్ చూస్తే వాటిని క్రాస్ చేసేటప్పుడు కూడా చూసుకొని అయితే వెళ్ళాలి, ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలాగే బైక్ జర్నీ చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ సాయంత్రం 6 గంటల లోపల శ్రీశైలం టెంపుల్కి వెళ్ళేలా చూసుకోండి. అలాగే రిటర్న్ జర్నీలో కూడా మనం ఘాట్ రోడ్ మొత్తం కూడా 6 గంటల లోపల దిగేలా చూసుకోండి. 8 గంటల వరకు టైం ఉంటుంది. కానీ ఇదంతా ప్రమాదకరమైన నల్లమల్ల ఫారెస్ట్ కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కడ కూడా ఒకసారి జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యలో మనకి 2-3 ఊర్లు అయితే కనిపిస్తే అక్కడ తప్పక ఎక్కడా కూడా ఆగొద్దు. జంతువులు ఉంటాయి, అలాగే ఎటు నుంచి ఏ ప్రమాదం ఉంటుందో కూడా తెలియదు కాబట్టి ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం అయితే సేఫ్ జర్నీ అని నాకైతే అనిపించింది. మధ్యలో 2-3 చోట్ల ఊర్లు కనిపించినాయి, అక్కడ వీళ్ళు ఎలా ఉంటున్నారో అనిపించింది. ఎందుకంటే ఈ జర్నీలో మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలో ఎక్కడ ఏమి కూడా దొరకవు. ఆ కొండ మీద వాళ్ళు కిందకి రావాల్సింది, ఏది కావాలన్నా కూడా, ఏది కొనుక్కోవాలన్నా ఏది కావాలన్నా. కానీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి బహుశా అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ నేచర్ ఇదంతా కూడా చాలా ఆహ్లాదభరితంగా ఉంది. ఈ ఘాట్ రోడ్ జర్నీ అంతా కూడా భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మంచిగా ఉంది. ఈ కొండల మీద నివసిస్తున్న వాళ్ళందరూ కూడా గిరిజన ప్రాంతానికి చెందిన గిరిజనులు. చాలా మంచిగా అనిపించింది. చాలా ఆహ్లాదభరితమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటారు. అలాగే ఈ ఫారెస్ట్లో దొరికే అనేక రకాల తినుబండారాలు అవే తింటూ మంచి లైఫ్ కొనసాగిస్తున్నారేమో అని నాకైతే అనిపించింది. అలాగే మధ్యలో వాళ్ళ కోసం ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. దాని మీద ఒక సోలార్ ప్యానల్స్, అంటే బహుశా వీళ్ళకి కరెంటు కూడా దొరకదేమో, సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసం అక్కడ ఆ స్కూల్ ఏర్పాటు చేయటం, వాళ్ళ కోసం ఆ గిరిజనుల కోసం వాళ్ళ విద్యా అభివృద్ధి కోసం స్కూల్ ఏర్పాటు చేయడం అయితే చాలా మంచిగా అనిపించింది. నాకైతే సూపర్గా అనిపించింది. అలాగే ఇక్కడ శ్రీశైలం మల్లన్న, అలాగే బ్రహ్మరాంబ దేవి అమ్మవారు జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాల్లో 2వ జ్యోతిర్లింగం, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో శక్తిపీఠం కలిసి ఒకే చోట ఉండటం అనేది చాలా అద్భుతమైన టెంపుల్ ఇది. అలాగే దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటకంగా కూడా చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఎందుకంటే కొంచెం నేను ఎక్కువసార్లు తిరుపతి వెళ్ళిన దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కడో వెనకబడిందేమో ఈ టెంపుల్. దానికి రావాల్సిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత రాలేదేమో అని నాకు అనిపించింది. బహుశా ఇంత ఘాట్ రోడ్లో ఉండటం వల్ల కూడా అలా జరిగిందేమో అని నాకు అనిపించింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఊరైతే ఉంది. ఇక్కడ మనకు మధ్యలో ఈ ఊర్లో ఎక్కువ ఆవులు అయితే కనిపించినాయి. కొంచెం ఇవన్నీ కూడా రోడ్డు మీదే తిరుగుతా కనిపిస్తున్నాయి కాబట్టి ఫుడ్ పెడుతున్నారేమో వీటికి వచ్చిపోయే వాళ్ళు కూడా అనిపించింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద ఏదైనా నైట్ టైంలో కానీ జర్నీలో అవి రోడ్డు మీద కూడా వచ్చి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే కోతులకైతే ముఖ్యంగా ఎటువంటి ఫుడ్ పెట్టవద్దని నా స్పెషల్ రిక్వెస్ట్. అలాగే మనం వెళ్తున్నప్పుడు జంగిల్ సఫారీ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో వెళ్ళేటప్పుడు. ఆ జంగిల్ సఫారీలో అడవిలో తీసుకెళ్ళి అడ్వెంచరస్ జర్నీ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఇలా బైక్ కానీ అలాగే ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని వెళ్తారు కదా, ఓన్గా మాట్లాడుకొని అట్లా వెళ్ళిన వాళ్ళైతే ఆ జంగిల్ సఫారీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. మేమైతే దారిలో వెళ్తుంది కనిపించింది కానీ అప్పటికే మాకు టైం అయితే సరిపోలేదు, చాలా లేట్ అయిపోయింది. మేము 9:30కి బయలుదేరితే కొండ మీదకి శిఖరం దగ్గరికి వెళ్ళేటప్పటికి 3:30 ఏంటంటే మాకు ఆల్మోస్ట్ 6 అవర్స్ జర్నీ పట్టింది. ఆ రోడ్డు సరిగ్గా లేకపోవటం, అలాగే ఈ ఘాట్ రోడ్ కూడా ఎక్కువ టైం అయితే పట్టింది.
చూస్తున్నారు కదా, ఇట్లాగా మనం క్రాస్ చేసేటప్పుడు, వెహికల్స్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి కాబట్టి చూసుకొని వెళ్ళాలి. జంగిల్ సఫారీ కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు మనకి అది కూడా కనిపిస్తుంది, ఆ లొకేషన్ కూడా చూడండి. సడన్గా ఏం ప్లాన్ చేసుకోకుండా వెళ్తున్నాను కాబట్టి కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్ చూసుకోవాలి, అలాగే టెంపుల్ టైమింగ్స్ ఏంటి, ఏ టైం క్లోజ్ అయిపోతుంది అనేది చూసుకోవాలి కాబట్టి స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. ఏదైనా అవకాశం ఉంటే రిటర్న్ జర్నీలో ప్లాన్ చేసుకోవచ్చు అన్న ఇంటెన్షన్ తోటి అయితే వెళ్ళిపోతూనే ఉన్నాను. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి జంగిల్ సఫారీ, ఇదే లొకేషను. ఇక్కడ అందరూ కూడా జంగిల్ సఫారీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇవన్నీ కూడా రోడ్డు మీదే కనిపిస్తుంది. రిటర్న్ జర్నీలు అయితే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. మేము వెళ్తూ ఉండగానే కొందరైతే అరటిపళ్ళు, ఫ్రూట్స్ అవి కూడా విసిరేస్తున్నారు. దానివల్ల అవి వెళ్ళే వాళ్ళ మీద కూడా కొంచెం పైకి వస్తున్నాయి. ఇదే జంగిల్ సఫారీ. ఇక్కడ జంగిల్ సఫారీ ప్లాన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ప్లాన్ చేసుకోండి. ఫుల్ కంప్లీట్ కొండపైన టెంపుల్కి సంబంధించిన ఇంకొక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను. శ్రీశైలం శిఖరం, అలాగే సాక్షి గణపతి, హట్కేశ్వర ఆలయం, పాతాళగంగా, రోప్ వే, బోట్ వే, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను, తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.